మే 11 దేవుడు నీకు అద్భుతం చేసే రోజని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నానండి. నమ్ముచున్న గట్టిగా అరిసివని చెప్పండి. మే 11 తారీఖు గురించి నేను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చిన మాట ఏందంటే, ఆ రోజు దేవుడు జనాలకి అద్భుతం చేసే రోజని సెలవిచ్చి ఉన్నాడు. నమ్ముచున్న గట్టిగా అరిసివని చెప్పండి. మీలో చాలామంది అద్భుతం కోసం చూస్తున్నారు, కార్యం కోసం చూస్తున్నారు, ఎమర్జెన్సీ కూడా వెళ్తున్నారు. చాలా కాలంగా కార్యాలు పెండింగ్‌లో ఉన్నాయని చేత ఆ రోజు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో ఆ రోజు అద్భుతం చేస్తానని సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఈ ప్రవచన వాక్కు గురించి ప్రార్థన చేసినప్పుడు ఇది లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం నుంచి వచ్చిందండి. దేవుడు సెలవిచ్చిన మాట ఏదైనాను నిరర్థకం కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు ఏమైతే మాట సెలవిచ్చున్నాడో ఆ మాట నిరర్థకం కాదు. ఇంగ్లీష్‌లో ఏముందంటే నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ అంటూ గాడ్. దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేనే లేదు. సో దేవుడు మాట ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆయన సెలవిస్తాడు, ఆయన చేస్తాడు, ఆయన జరిగించే దేవుడు. వానికి అసాధ్యమైనది ఏమీ లేదని గాబ్రియల్ దూత మరియతో సెలవిచ్చాడు. మరి అంటూ నేను ఎలా శిష్యుని కంటాను, ఇంకా నాకు పురుషునితో ఎలాంటి సంబంధం లేనప్పుడు గాబ్రియల్ సెలవిచ్చాడు. దేవుడు వాగ్దానం చేశాడు. ఈ ప్రవచనం ప్రకారం దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు, ఆయన మాట నిరర్థకం కాదని సెలవిచ్చుకున్నాడు. ఇక వినండి, మీలో చాలామంది కూడా అనేక సంకటాలు కూడా వెళ్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో ప్రవచన వాక్కులు మీరు నమ్ముచున్నారు. ఈ ప్రవచన వాక్కుల ద్వారా దేవుడు అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేయబోతున్నాడు. ఏదైతే మీ జీవితం జరగదని మీరు వినాలనుకున్నారో అదే జరిగే విధంగా చేయబోతున్నాడు. అది మే 11 రోజు అద్భుతం చేసే రోజని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చాడు. నమ్ముచున్న గట్టిగా రిసీవ్ అని చెప్పండి. మే 11వ రోజు ఆదివారం వస్తుందండి. నేను ప్రార్థన చేస్తాను, ప్రభు ఆదివారం నాడు సికింద్రాబాద్లో ఉన్నటువంటి బేతల్ టవర్ చర్చిలో మొదటి ఆరాధన 9 గంటలకు, సాయంత్రం 5 గంటలకు, ఈ 2 ఆరాధనలో జనాలు కూడుకొని నేను ఆరాధిస్తుండగా, ప్రభు నువ్వేం చేస్తావు ప్రభు అని నేను ప్రార్థన చేసినప్పుడు ఆత్మలోకంలో పరిశుద్ధాత్మ సెలవిచ్చాడు. ఆ రోజు ఎవరైతే సికింద్రాబాద్లో ఉన్నటువంటి బేతల్ టవర్ చర్చిలో మొదటి ఆరాధనలో, 2 ఆరాధనలో ఎవరైతే పాల్గొని నన్ను ఆరాధిస్తారో వారి జీవితంలో అద్భుతం చేస్తాను సెలవిచ్చి ఉన్నాడు. ఇక నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి, వారిసీవ్ అని చెప్పండి. సో కాబట్టి ప్రార్థన చేసుకొని రండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అద్భుతం చేసి సెలవిచ్చే రోజున సెలవిస్తున్నాడు. అలాగే ఈ యొక్క మే 11 ఆదివారం నాడు సికింద్రాబాద్లో ఉన్న బేతల్ టవర్ చర్చిలో ఎవరైతే ఆయన ఆరాధిస్తారో వారికి దేవుడు పరిశుద్ధాత్మ సెలవిచ్చిన మాట ఏంటంటే, ఒక కృపావరం ఇస్తాను సెలవిచ్చాడు. మీలో కొంతమంది నాకు వరాలు కావాలి, నాకు శక్తులు కావాలి, అభిషేకం కావాలి, స్వస్థ కావాలి, మేలు కావాలి, నా ప్రార్థన విన్నపాలకు జవాబు రావాలి, నా అప్పులు తీర్పాలని కోరుకుంటున్నారు. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఒక కృపావరాన్ని ఎవరైతే వచ్చి ఆరాధిస్తారో వారికి ఒక కృపావరం దయచేస్తాను సెలవిచ్చి ఉన్నాడు. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు సికింద్రాబాద్ ఉన్నా, హైదరాబాద్ ఉన్న జిహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్డు, లేక తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నా కానీ వీలు చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభు సికింద్రాబాద్ బేతల్ టవర్ చర్చ్ వెళ్తుండగా ప్రభు ఈరోజు అద్భుతం చేసే రోజని చెప్పి ఉన్నావు, నాకు ఈ అద్భుతం జరగాలి ప్రభు అని చెప్పేసి రాసుకోండి, ప్రార్థన చేసుకొని విశ్వాసంతో కుటుంబాల సమేతంగా రండి. రోగులు తీసుకురండి, దయ్యం పట్టిన తీసుకురండి. ఎందుకంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తానే స్వయంగా సంచారం చేసి అనేక మందికి అద్భుతాలు చేస్తాను, కార్యాలు చేస్తాను, కృపావరం దయచేస్తాను సెలవిచ్చి ఉండగా ఇక కుటుంబాలుగా రండి. మీ సర్కిల్లో రోగులు దేని పట్టిన వారు తీసుకురండి. సో సిగ్నల్ బేతల్ టవర్ చర్చ్లో ఉదయం మొదటి ఆరాధన 9 గంటలకు ఉంటుంది, సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. వచ్చిన వారందరూ కూడా నేను ఫ్రీ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. ఆరాధన తర్వాత కూడా ఫ్రీ అపాయింట్మెంట్ ప్రేయర్ లైన్లో నేను అభిషేకించి ప్రవచించి నేను డెలివరీ చేస్తున్నాను. చాలా కార్యాలు జరగబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేయబోతున్నాడు, దర్శించబోతున్నాడు. సో కాబట్టి ఈ అద్భుతం కోసం నువ్వు చూస్తున్నావో, ఏ కార్యం కోసం చూస్తున్నావో ఆ కార్యం జరిగించబోతున్నాడు. మేరీ అనుకుంది, ఇది అసాధ్యం, నాకు పురుషునితో సంగత్యం లేదు, ఇంకా మ్యారేజ్ కాలేదు, ఎలా శిష్యుని కంటానన్నప్పుడు గాబ్రియల్ వచ్చిన మాట ఏంటంటే, దేవుడు వాగ్దానం చేశాడు, వాని అసాధ్యమైంది ఏమీ లేదు, ఆయన ఇచ్చిన ప్రవచన వాక్ ద్వారా ఆయన కార్యం చేస్తాడు, అసాధ్యమైన సందర్భాల్లో ఆయన సాధ్యం చేస్తాడు. అలాగే మే 11వ తారీఖు రోజు అద్భుతం చేసే రోజని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. ఏ తిన్నాళ్ళు నీకు అసాధ్యంగా ఉందో, కష్టంగా ఉందో జరిగిస్తాను సెలవిస్తుండగా ఇక ఇంకెందుకు ఆలస్యం, మీ సమస్యలతో, మీ సంఘటనలతో విశ్వాసంతో రండి, ప్రార్థన చేసుకొని రండి, ఉట్టిగా రావద్దు, ప్రార్థన చేసుకొని రండి. సో సిగ్నల్ బేతల్ చర్చ్లో మొదటి ఆరాధన 9 గంటలకు ఉంటుంది, రెండవ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. ఈ 2 ఆరాధనలు ఏదో ఒక ఆరాధనలో
ప్లాన్ చేసుకోండి. రండి, కుటుంబాలుగా రండి. నాకు అద్భుతం జరగాలి ప్రభు అనుకోండి. మీరు విశ్వాసంతో వస్తుండగా ఈరోజు పరిశుద్ధాత్మను కృపావరం రిలీజ్ చేస్తున్నాక మీకు అద్భుతం జరుగుతాం ప్రవచిస్తున్నాను. వారీసీవ్ అని టైప్ చేయండి. ఈ సిగ్నల్ బేతలు చేసినటువంటి మొదటి ఆరాధనలో, రెండో ఆరాధనలో, ఏదో ఒక ఆరాధనలో మీరు పాల్గొంటుండగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, కార్యం జరుగుతుందని ప్రవచిస్తున్నాను. వారీసీవ్ అని చెప్పండి. మీరు వెంటనే సాక్ష్యంతో వస్తారని నేను ప్రవచిస్తున్నాను. వారీసీమ చెప్పండి. సో కాబట్టి స్థలం బేతల్డోర్, బాలాజీ నగర్, యాప్రాల్, సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 24B 211 బస్సెస్ ఉంటాయి. బాలాజీ నగర్లో కోలాఫారం బస్ స్టాప్ దిగండి. చిలికల్ బిల్డింగ్ అడిగితే చెప్తారు, లేదా గూగుల్ మ్యాప్లో బేతల్డోర్ అని పెట్టుకున్నా కానీ లొకేషన్ వస్తుంది. సో ఉదయం 9 గంటలకు మొదటి ఆరాధన, సాయంత్రం 5 గంటలకు రెండవ ఆరాధన ఉంటుంది. సో కుటుంబాలుగా రండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మే 11 దేవుడు అద్భుతం చేసే రోజు. ఆ రోజు మిస్ కాకండి. సిగ్నల్ బేతల్ టవర్ చర్చ్లో ప్రభువుని ఆరాధించండి. ఆయన అద్భుతం చేయబోతున్నాడు. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.